హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇవాళ చాలా గ్యాప్ తర్వాత దేవకట్ట గారు డైరెక్షన్లో వస్తున్న వెబ్ సిరీస్ మై సభ ట్రైలర్ చాలా రోజులు అయింది, 2 వీక్స్ అయింది ట్రైలర్ వచ్చి. కానీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. అందరూ ట్రైలర్ చూసి అదిరిపోయింది అంటున్నారు. సరే, మనం కూడా ఒకసారి ఆ టీజర్ ట్రైలర్ చూసి మన రియాక్షన్ ఏందనేది చూద్దాం. నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ చూసాను, మీమ్స్ అన్నిలో చాలా ట్రెండ్ అవుతుంది. ఒక యూనిక్ క్యారెక్టర్స్ అంటే మనకి ఇప్పుడు తెలిసిన ఒక వర్షన్ అయితే తెలియని ఇంకో వర్షన్లో ఉంది. అది మీమ్స్లో నేను చూసిన దాన్ని బట్టి చూద్దాం. కంప్లీట్ ట్రైలర్ చూసి అయితే మాట్లాడుకుందాం అన్న. నేను దేవకట్ట గారి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను, ట్రైలర్ చూసినాక మాట్లాడుకుందాం. రైట్. హలో అన్న, అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ ఆశ్రమంలోకి వచ్చాయి. పెద్ద ఆయన పార్టీలో సస్పెండ్ చేయబోయే 35 మంది ఎమ్మెల్యేలు నువ్వు కూడా ఉన్నావు. ఇప్పుడు బయలుదేరి వస్తున్నా. ముఖ్యమంత్రి ఆసియాకి వ్యతిరేకంగా దాదాపు 160 మంది ఎమ్మెల్యేలు లో కోఆపరేషన్ మూవ్మెంట్ విశ్లేషించారు. పార్టీలో ఆసియార్ భార్య సుశీల కుమారి పెత్తనం. ఏం జరుగుతుంది? కురుక్షేత్రం. ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేశాను? ఫ్రెండ్ గానా ప్రత్యర్థి గానా? ఇది చావురి వాడుతున్నట్లేదండి. 20 ఏళ్ళ రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పులు మరిగిపోతుంది అనుకోలేదు. స్నేహితుడుగా మర్చిపో. ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా? ఈ రోజు ఒకవేళ నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోవడానికి బాణంగా మారుతుంది. ముడించేంత వరకు వాడుతూనే ఉంటాను. చివరికి పిల్లనిచ్చిన మామతో నీ కోసం పోరాడుతున్నా. ఆమె సుమంతమే ఫ్రెండ్గా మాట చెప్తున్నాను. యుద్ధం ఈ ధర్మం. వ్యవసాయం నుంచి చదువు లేదు కదయ్యా, మా అందరికీ పెద్ద చదువు ఇదే. ఆయన మరొక కులంలో పుట్టినవి నీకెందుకు అబ్బాయి రాజకీయం? వసూలు చేసే కులంలో పుట్టిన రౌడీ నీకెందుకయ్యా వైద్యం? మ్యూజిక్ మాత్రం అదిరింది. మంచి రెట్రో స్టైల్ మ్యూజిక్ లాగా లాస్ట్ డైలాగ్ హైలైట్. మంచిగా చాలా బాగుంది కదా. అసలు చాలా యూనిక్ మ్యూజిక్ అదిరిపోయింది. మ్యూజిక్ డైలాగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అసలు చిన్న చిన్న డైలాగులు చాలా డెప్త్ ఉన్న డైలాగ్. ఏంది అసలు ఓపెనింగ్ వయసులో అదిలే వాళ్ళు వేరే పేరు చెప్పి మనం అలా పోల్చకూడదు, సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ఇష్యూస్ అసలు అందరికి తెలిసిన ఇష్యూవే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చే జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ వాళ్ళు వేరేలాగా తెలుసు కదన్నా, నాయకులు అనే వాళ్ళు వేరేలాగా తెలుసు. ఈ వర్షన్ ఆఫ్ థింగ్ చాలా మందికి తెలియదు. ఇప్పుడు అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్న విషయం అంటే అవును, అంత థిక్ ఫ్రెండ్స్ అని నాకు తెలీదు. మరి వీళ్ళేమో అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా చూపిస్తున్నారు. అసలు లాస్ట్ డైలాగ్ లోనే అర్థమైంది కదా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అనేది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా అదే వేస్తున్నారు కదా, సహోదర అని చెప్పేసి. మీకు అర్థమైంది కదా ఎవరో వాళ్ళిద్దరు. సో అది మనం మాట్లాడకూడదు కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉంది ట్రైలర్ చూసిన తర్వాత. అసలు వెరైటీగా ఉంది. అంటే వాళ్ళిద్దరూ మనకి డైలీ కమోడిటీస్ లాగా వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోకుండా ఆంధ్ర రాష్ట్రం నడవదు. అంటే మనం మోస్ట్లీ వేరు ఛానల్స్ లో లేదా వేరు స్క్రీన్స్ లో చూసాం. ఇక్కడ ఇద్దరిని ఒకటే స్క్రీన్ లో వాళ్ళిద్దరు గడపలోకి నడిచి వచ్చే షాట్ అవన్నీ కూడా ఎవరు ఇమాజిన్ చేసి ఉంటారు కదన్నా. అవి చాలా కొత్తగా అనిపించినాయి. చాలా కొత్తగా అనిపించింది అసలు. అండ్ అలాగే ఇది 6 hours వెబ్ సిరీస్ అంట. 82 days లో వెబ్ సిరీస్ సినిమా కాదు 6 hours ఉంటుందంట డ్యూరేషన్. దేవకట్ట గారే చెప్పారు 82 days లో షూట్ చేశారు. మాత్రం ఎక్స్ట్రాడినరీ 6 hours. ఆయన ఏంటంటే డైలాగ్స్, ఆ కథని తీసుకెళ్లే విధానం కుదిరితే మాత్రం అది ఎలా ఉంటుంది అసలు. ప్రస్థానం గురించి మనం చెప్పాలా. ఇది మొన్న రిపబ్లిక్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సినిమా. అది కూడా ఎక్సలెంట్. కాకపోతే ఏంటంటే చాలా మంది కొంచెం క్లైమాక్స్ బాగా అండర్ రేటెడ్. అది చాలా బాగుంటుంది సినిమా. అది క్లైమాక్స్ విషయంలో కొంచెం బెడ్స్ కొట్టేసింది. కానీ మెయిన్ ఆయన బలం డైలాగ్స్ అవి పుష్కలంగా ఉన్నాయి సినిమాలో.
ఆర్టిస్టులు అసలు ఏం చేశారు వాళ్ళిద్దరు అంటే ఆ టీజర్లో మాత్రం వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా అంటే దాన్ని ఏమంటారంటే ఇప్పుడు దాకా మనం చూసిన వాటిలన్నింటిలో ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు సిబిఎన్ లాగా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు, లేదా వైఎస్ఆర్ గారి లాగా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాంటి మనుషులను పెట్టడం అలా కాకుండా ఒక క్యారెక్టర్స్ లాగా చూపించిన విధానం కానీ, కాస్ట్యూమ్స్తో తర్వాత లుక్స్తో మాత్రమే వాళ్ళు మ్యాచ్ చేయడానికి ట్రై చేసిన విధానం కానీ, అదే ఒక మంచి ఫిల్మ్ మేకరు ఒక బయోపిక్ లాంటిది చేస్తే దాన్ని ఎలా చెప్పాలి అనే విధానం తెలియాలి. అది నిజంగా ఆయన ఎక్స్ట్రాడినరీగా నేను కూడా ఆది నుంచి అంటే నేను ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే సరైన వీటనే డిఫరెంట్ షేర్ చేసి ఉన్నారు. బట్ ఈ చైతన్య అనే అతను అంటే స్టార్ అయిపోయాడు అసలు 21 అక్కడి నుంచి టక్క కీడాకోల ఏంటి, ఆ తర్వాత హెబ్బ పట్టిలతో ఒక సినిమా ఏంటి, ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ సిరీస్ లో మాత్రం పర్టికులర్గా ఈ టీజర్ లో మాత్రం అతని పర్ఫార్మెన్స్ కూడా అసలు టాప్ నాచ్. టేస్ట్ ఉంది అతనికి. చైతన్య రావు అనే అతను చాలా పెద్ద కెరీర్ ఉన్నట్టు చాలా రోజులు కనిపించింది తట్టున్నాడు ఇండస్ట్రీలో. మంచి టెక్నీషియన్స్ తో వర్క్ చేస్తారు. మ్యూజిక్ ఎవరో దీనికి చాలా బాగా చేస్తారు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆర్ట్ బాగుంది, సింపుల్ గా. ఆ సహోదర అనేది అయితే ఇంకా చెవుల్లో చాలా రోజుల తర్వాత ఒక టీజర్ గానీ ఒక ట్రైలర్ గానీ చూసినాక అరే ఇది ఎప్పుడు రిలీజ్ అయితే అన్న ఎక్సైట్మెంట్ అయితే ఉంది. చాలా రోజుల తర్వాత ఎప్పుడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. 7వ తారీఖు ఇంకొక వారం 10 రోజులు ఉన్నట్టుంది. బాగుంది, చాలా బాగుంది నిజంగా. తెలుగు రాష్ట్రం అంటే నాకు తెలిసి 2 రాష్ట్రాలు అట్టుడికిపోయే టీజర్ లాగే ఉంది. చాలా సెన్సిటివ్ టాపిక్ ని చాలా మంచిగా హ్యాండిల్ చేశారు. ఎలా చేశాడని చూడాలి. లాస్ట్ డైలాగు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది నాకైతే. మరకెందున్నే కులంలో పుట్టాడు నీకెందుకయ్యా అని ఏం ఆడిందంటే వసూలు చేసే రౌడీ అంటున్నాడు. ఎలాగ అసలు దీన్ని రేపు రిలీజ్ అయిన తర్వాత జనాలు ఏమంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు, ఏదో జరగబోతుంది ఆంధ్రాలో. మధ్యలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చో చేయకూడదు. అంటే మీరు చెప్పినట్లుగానే అంతకుముందు ఇంకో డైలాగ్ కూడా ఉంది, మేకప్ ఆర్టిస్టుల చేతిలో కెరీర్ అలాంటివన్నీ ఆమె గురించే. బట్ చాలా జాగ్రత్తగా ఎవరిని నొప్పించుకుంటానే చేసినట్టు అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే సిబిఎం స్మోక్ షాప్ ఆయనకి అలవాటు ఉంది తెలియదు నాకు, లేకపోతే సినిమా కోసం ఏమన్నా అంటే సినిమా కోసం ఒక్కొక్కసారి క్యారెక్టర్ లో ఇది తీసుకురావడం కోసం ఆ సీన్ లో దానికోసం ఏమన్నా చేస్తుంటారు. అలా చేసారా ఏందనేది చూడాలి. చిన్న సినిమాటిక్ లిబర్టీ అలాంటివి తీసుకోకపోతే బాగుండదు కూడా. చూద్దాం, కానీ కంప్లీట్ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది మనకి. నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మీకు కూడా మీరు అందరూ టీజర్ చూసి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు, మీకు తెలిసిన విషయాలు ఏంటి, నిజంగానే సిబిఎన్ గారు వైఎస్ఆర్ గారు నిజంగా అంత ఫ్రెండ్సా లేదా ఊరికే ఫ్రెండ్సా, ఇదేమన్నా లేకపోతే వాళ్ళు కల్పిత కథనా, మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్పిన అదే నాకన్నా కొంత తెలుసు, అది కూడా తెలియదు. నాకు అది కూడా తెలీదు. అసలు ఈయన ఇంకెలా చూపించారనే ఎగ్జైట్మెంట్ అయితే కంపల్సరీ ఉంది. అది 7th మాత్రం చూడాలి ఏమవుతుంది అనేది. సో మీరు కూడా చూసి మీకు కూడా నాలుగు తెలియని విషయాలు మీకు కూడా చాలా కొత్తగా అనిపించవచ్చు. మీకేమేమి అనిపించినాయి, మీరేం ఫీల్ అయ్యారు ఈ టీజర్ చూసినాక అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.